అన్న అటు చూడు, అక్కడేదో ఉంది. ఇక్కడేమీ లేదు. అనవసరంగా భయపడ్డాం. ఎందుకు సీన్ గాని చంపిందేంటి? మీరు చూసారా? ఆ డెడ్ బాడీ ఎక్కడుంది? అదేంటో మాకు తెలియదు పెద్దప్పు, కానీ పారం పోయేటప్పుడు ఆడరిసిన అరుపులు భయంకరంగా నవ్వు వినపడ్డాయి. ఒకవేళ అర్జున్ గారు ఆ పిల్ల కలిపి ఏదైనా చేశారంటవా? అరే ఊరుకోరా, పొద్దులు లేస్తే చాలు ఏసీ గదుల్లో ఆ ల్యాప్టాప్లు ముందేసుకొని కూర్చునే బ్యాచ్ రాళ్లు. ఇక్కడ ఇంకెవరో ఉన్నారు. సీన్ గాడిని ఆళ్లే ఏదో చేసుంటారు. అందరూ దొరుకుతారు. ముందెళ్ళి ఆ పిల్లగాడు ఎక్కడున్నాడో చూడండి. ఏటనా ప్రతి ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడ వెతకాలి? అడ్డంగా వచ్చి ఇరుక్కున్నట్టయింది. నువ్వు ఉంటే ఉండు, నా వల్ల కాదు. నువ్వు ఉంటే ఉండు, నా వల్ల కాదురా. అరే నీకు ఆ పెతాపు గురించి తెలియదురా. ఏ ఆగదు, నీకు ఆ సౌండ్ వినిపిస్తున్నా ఇంటి నుంచి ఇటు నుంచి. పద పద అటే వెళ్దాం. ఊరే, ఇప్పుడు మనం చూసింది నిజమా మన బేమా? నిజంగా ఇదేదో ఎవ్వరం వేరా. పద పద మనం ఇక్కడ చేరిపోదాం. మీ సమయం అయిపోయింది. అన్యాయానికి కొమ్ము కాసిన వారి గతి ఇంతే. అరే చా, వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేనే వెళ్ళి ఎదుగుతా. నువ్వు ఎవరినైనా వెతుకుతున్నావా బాబు? నన్నేమైనా సహాయం చేయమంటావా? అంటే మీరు బయటి ఊరి వారన్నమాట. పారిపోయి ఇటు వచ్చిన ఆ యువతి యువకుణ్ణి వెతుక్కుంటూ వచ్చారన్నమాట. అవును మామ. ఎందుకు నువ్వు ఎవరు ఇంత రాత్రిలో ఒక్కదానివే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ ఊళ్ళో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అదొక పెద్ద కథలే బాబు. వినడానికి ఓపిక, సమయం రెండూ ఉండాలి. మీకు ఆ రెండూ లేవని తెలుస్తూనే ఉంది. మీరడిగిన వారు అదుగో అక్కడ కనిపిస్తున్న ఇంట్లోనే ఉన్నారు. ఎల్లు నాయనా. ఎక్కడికి వెళతావురా? రే అర్జున్, నువ్వు ఎక్కడ దాక్కున్నావు వదలనరా. కాస్త చలి అనిపిస్తోంది. ఎల్లారే వరకు ఓపిక పట్టు. ఎలాగోలా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం. రే అర్జున్, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా ఆ పిల్లని వదిలి పారిపో, లేకుండా ఈ ఊళ్ళోనే దిక్కులేని చావు చేస్తావు. అర్జున్ వాడు వచ్చేసాడు. రాణి, ఎంతసేపు భయపడాలి వాడికి? వాడో నేను తేల్చుకుంటా. ఏంటి ఆ భయంకరమైన సౌండ్? అది ఇక్కడే ఉంది. ప్లీజ్ నువ్వు బయటకు వెళ్ళొద్దు. భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను. ఏయ్, నా దగ్గరకు వచ్చావో చంపేస్తా. నన్ను చంపలేవురా, నేను ఎప్పుడో చనిపోయాను. అర్జున్ ప్లీజ్ రక్షించరా, ఇది నన్ను చంపేస్తూ. బయట నుంచి వారి చావరుపులు విన్న మేము శ్వాస తీసుకోవడం కూడా ఆపేశాం. అప్పుడే తలుపు బయట గల్లు గల్లు అనే గజ్జల చప్పుళ్ళు ఇంకా దగ్గరకు వినిపించాయి. ఒక భారీ శ్వాస శబ్దం తలుపు అవతల నుంచి వినిపించింది. దేవుడా కాపాడు. ఆ రాక్షసి ఆ ఇంటిని వాసన చూస్తున్నట్టుగా శబ్దం చేస్తుంది. దాని ఒక కన్ను
తలుపు సందులోంచి లోపలికి చూస్తుంది. నేను అర్జున్. మా గుండె చప్పుడు ఆ రాక్షసుకి వినిపిస్తుందేమో అన్నంత భయంతో అలాగే రాయిలా ఉండిపోయాం.